హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ 20, ఓకే, 20వ పేజీలో ఉన్న మరిన్ని సంయుక్త వ్యంజనకు సంబంధించిన పదాలు చూడబోతున్నాం. ఓకే, సో ఇప్పటివరకు మనం హిందీ చదవడానికి వ్రాయడానికి కావాల్సిన అక్షరాలు, గుణింతాలు, అలాగే సంయుక్త వ్యంజన్, అలాగే ద్విత్వ వ్యంజన్, అలాగే చిన్న చిన్న పదాలు, ఓకే, చాలా సింపుల్గా ఉండే చిన్న చిన్న పదాలు, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవడం జరిగింది కదా. సో ఇక్కడితో మనకి కంప్లీట్గా ఈ లెసన్తో మనకి హిందీ చదవడానికి వ్రాయడానికి కావాల్సిన నాలెడ్జ్ మనకు వచ్చేసినట్టే అనమాట. సో ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ లెసన్ నుంచి మనం మెయిన్ కోర్స్ స్టార్ట్ చేయబోతున్నాం. అంటే హిందీ మాట్లాడడానికి కావాల్సిన వాక్య నిర్మాణాలు కానీ ఇవన్నీ కూడా మనం, అలా వొకాబులరీ కానీ ఇదంతా కూడా మనం నెక్స్ట్ సెషన్స్లో చూడబోతున్నాం అనమాట. సో ఇవన్నీ కూడా మనకి మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది తెలుగు వాళ్ళకి హిందీ నేర్చుకోవడానికి చాలా చక్కగా ఉపయోగపడే పుస్తకం. సో మీరు ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకొని ఆర్డర్ ఇవ్వచ్చు. భారతదేశంలో ఎక్కడికైనా కూడా బై పోస్ట్ మేము పంపించగలుగుతాం. మీ ఇంటికే, మీ అడ్రస్కి మేము పంపించగలుగుతాం. ఓకేనా, స్టార్ట్ చేద్దాం. ఈ సెషన్లో మన ఫస్ట్ వర్డ్ వచ్చేసరికి చూడండి, వ్యాపార్. వ్యాపార్ అంటే వ్యాపారం. ఓకే, వ్యాపార్ అంటే వ్యాపారం. వ్యాపార్, ఓకే, అంటే వ్ ప్లస్ యా, వ్యా. ఓకే, వాని ఇలా కట్ చేసి దానికి యాకి యాడ్ చేస్తున్నాం. ఓకే, వ్యా. ఓకే, నెక్స్ట్ వ్యాకరణ్. వ్యాపార్ లాగే వ్యాకరణ్. వ్యాకరణ్ అంటే వ్యాకరణం. వ్యాకరణం. ఓకే, అలాగే దివ్య. వ్య. ఓకే, దివ్య. యా, దివ్య. ఓకే, నెక్స్ట్ వ్యాయామం. ఇలా వాని ఏదైనా ఒక వ్యంజనికి, వేరే వ్యంజనికి యాడ్ చేయాలనుకున్నప్పుడు ఆ వాని ఈ విధంగా కట్ చేసి మనం యాడ్ చేయడం అనేది మనం చూసాం ఇప్పటివరకు కూడా. ఓకేనా, ఇక్కడ ఉన్న లైన్ ఏదైతే ఉందంటే ఆ పాయి ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి మనం యాడ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ గోష్ట్. ఓకే, షాలో ఇక్కడున్న లైన్ కట్ చేసి ఈ షాని ఏ లెటర్కైనా కూడా మనం యాడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ తాక్ యాడ్ చేస్తున్నాం కాబట్టి గోష్ట్. అది ఇదే షాని ఇలా కూడా రాయడం చూస్తూ ఉంటాం మనం. ఇలా కూడా రాస్తూ ఉంటారు. ఓకే, అలాగే చూడండి, శ్యామ్. శ్యా. అలాగే ఈశ్వర్. ఓకే, షాని ఏదైనా ఒక, చూసారా ఇక్కడ వచ్చేసరికి ఏమైందంటే చూడండి, ఈ షా అనేది ఏదైతే ఉందో ఇది వాక్ కానీ చాక్ కానీ వీటికి యాడ్ చేసేటప్పుడు ఇలా యాడ్ చేయడం మనం అబ్జర్వ్ చేస్తుంటాం. చూడండి, శ్వ, విశ్వ, ఈశ్వర్ ఇలా చెప్పేటప్పుడు ఈ విధంగా యాడ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, విశ్వ, ఈశ్వర్ ఇలాంటివన్నీ కూడా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ విశ్వ అని ఉందనుకోండి, చూడండి, ఓకే, విశ్వ ఇలా యాడ్ చేస్తాం అనమాట. ఓకే, ఈశ్వర్. అలాగే పశ్చిమ్. ఓకే, ఏదైతే షాకి చా వచ్చి ఇచ్చేది ఏదైతే ఉందో దాన్ని ఎలా ఇస్తాం మనం, షా చ ఇలా ఇస్తాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ అవశ్య. అవశ్య. అష్ట. ఓకే, షా ఏదైతే ఉందో ఆ షా ఎలా రాస్తాం మనం, ఈ విధంగా రాస్తాం కదా, షా. సో ఇక్కడున్న పాయి ఏదైతే ఉందో, లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ తీసేసి మనం ఈ స్టాని అష్ట టాక్ యాడ్ చేస్తున్నాం. అష్ట. ఓకే, అలాగే కృష్ణ. ఓకే, శిష్య. గోష్ఠి ఇలా షాని యాడ్ చేయడం చూసాం మనం. అలాగే సాన్ వచ్చేసరికి సాన్ కూడా చాలా ఈజీ. చూడండి, సాలో ఉన్న ఈ లైన్ ఏదైతే ఉంది ఈ లైన్ తీసేసి మనం వేరొక వ్యంజనకి వీటిని యాడ్ చేస్తూ ఉంటాం అనమాట.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్థ స్థ ఇలా. క్లియరా? ఓకే. ఇస్తీఫా, ఇస్తీఫా అంటే రాజీనామా. కస్తూరి, కస్తూరి అంటే కస్తూరి. ఇస్తీఫా రాజీనామా. రాస్తా అంటే దారి, రాస్తా దారి. నెక్స్ట్ వ్యవస్థ, వ్యవస్థ, వ్యవస్థ. ఓకే, అలాగే బిస్తర్, బిస్తర్, బిస్తర్ అంటే పరుపు అంటే బెడ్ అనమాట, బెడ్. ఓకే, సో ఈ విధంగా త బిస్తర్. అలాగే చూడండి నెక్స్ట్ విస్మయాది, విస్మయాది అంటే ఆశ్చర్యార్థకం. విస్మయాది, 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 విస్మయాది. అలాగే స్యాహి, స్యాహి అంటే సిర, సిర, స్యాహి సిర. నెక్స్ట్ అగస్య, అగస్య ప్లస్ యా, స్యా అగస్య. నెక్స్ట్ వయస్క్, స్క్ స్ ప్లస్ కా, వయస్క్, వయస్క్ అంటే పెద్దలు. అలాగే సస్తా, సస్తా చౌక. అలాగే హృష్ట్ పుష్ట్, హృష్ట్ పుష్ట్ అంటే దృఢమైన, హృష్ట్ పుష్ట్. ఓకే, ఇక్కడ షాన్ యాడ్ చేయడం చూసాం, షాని. ఓకే, నెక్స్ట్ అలాగే క్షా, క్షాని ఏదైనా ఒక అంటే క్షా ఉంది కదా మనకి. ఓకే, ఈ క్షాని ఏదైనా ఒక వ్యంజనకి యాడ్ చేసేటప్పుడు ఏం చేస్తాం మనం? ఇక్కడ కూడా మనకి పాయి ఉంది, పాయిని రిమూవ్ చేసి యాడ్ చేస్తాం అనమాట. చూడండి లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. లక్ష్య, లక్ష్య. క్షన్, క్షన్. ఓకే, ఈ క్ష అనేది ఆల్రెడీ ఓకే చూడండి కా, క్ ప్లస్ ష్ రెండు కలిపితే క్ష అవుతుందన్నమాట. ఓకే, కా ప్లస్ షా ఏమవుతుంది? క్ష అవుతుంది కదా. సో అక్ష ఆల్రెడీ క్ష అనేదే ఒక సంయుక్త వ్యంజనం అనమాట. అంటే కాని క్షాని కలిపితే క్ష అవుతుంది. ఓకే, క్షణ్, క్షణ్ క్షణము. కక్ష తరగతి. క్షత్రియ, క్షత్రియ, క్షత్రియ అంటే రాజు. రక్ష, రక్ష. శిక్ష చదువు. పక్షి, పక్షి, పక్షి. క్షమా క్షమించడం. త్రిశూల్, త్రిశూలం. పత్ర ఆకు. నేత్ర, నేత్రం అంటే కన్ను. ఓకే, నేత్ర, త్ర, త్ర. ఈ త్ర ఎలా వచ్చింది? ఓకే చూడండి తా ప్లస్ రా లేదా లేదా రా కానీ లేదా అరు కానీ ఈ రెండు కలిపితే త్రా ప్లస్ అరు త్ర, త్ర. ఓకే, తా ప్లస్ రా త్ర. ఓకే, ఈ అర్థంలో మనం యూజ్ చేయొచ్చు అనమాట. తా ప్లస్ రా త్ర, తా ప్లస్ ర్ త్ర. ఓకే, పత్ర, పత్ర. నేత్ర, నేత్ర. పత్ర అంటే ఆకు, నేత్ర అంటే కన్ను, కన్ను. ఓకే, అలాగే చూడండి నెక్స్ట్ ఇత్ర, ఇత్ర అంటే సెంట్, ఇత్ర సెంట్. అలాగే పుత్ర, పుత్ర. పుత్ర అంటే పుత్రుడు. ఓకే, పుత్ర. ఓకే, మిత్ర, మిత్ర స్నేహితుడు. స్త్రీ, స్త్రీ. చూసారా స్త్రీ. చూడండి స్థి అయింది, దీనికి రా రెండు కలిపితే స్త్రీ, స్త్రీ అనమాట. ఓకే, క్లియర్ ఎంతవరకు? స్త్రీ. నెక్స్ట్ మంత్రి, మంత్రి. త్రిభుజ్, త్రిభుజ్, త్రిభుజ్. జ్ఞాని, జ్ఞాని, జ్ఞాని. ఓకే, నెక్స్ట్ ఆజ్ఞ, 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 ఆజ్ఞ. సంజ్ఞ, సంజ్ఞ నామవాచకం. దీన్నే జ్ఞా అని పలుకుతూ ఉంటారు అన్నమాట జనరల్గా. ఆజ్ఞ అంటూ ఉంటారు. అంటే హిందీ పీపుల్ దీన్ని జ్ఞా అని పలకకుండా జ్ఞా అని పలకడం మనం వింటూ ఉంటాం. జ్ఞా అని పలుకుతూ ఉంటారు. జ్ఞా, ఆజ్ఞ, సంజ్ఞ ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఓకే ఓకే, నెక్స్ట్ జ్ఞాన్. దీన్ని జ్ఞాన్, జ్ఞాన్ అంటారు. జ్ఞాన్, జ్ఞాన్. విజ్ఞాన్, యజ్ఞ, యజ్ఞ, జ్ఞ, జ్ఞ. ఓకే, శ్రామిక్, శ్రామిక్, శ్రామిక్ అంటే కార్మికుడు. శ్రీమతి, శ్రీమతి, శ్రీమతి. శ్రమ్, శ్రమ్, శ్రమ. ఆశ్రమ్, ఆశ్రమ్, ఆశ్రమం. ఓకే, ఆశ్రమం.
సో ఈ విధంగా మనం చూసినట్టయితే హిందీలో చదవడానికి రాయడానికి కావలసిన కంప్లీట్ నాలెడ్జ్ని మనం గెయిన్ చేసినట్టు అనమాట. ఓకే, ఇంతవరకు మీరు ప్రాపర్గా ప్రిపేర్ అయితే. ఓకే, సో ఈ వీడియోస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూస్తూ ఉండండి. అలాగే బుక్ దగ్గర పెట్టుకోండి. బుక్ దగ్గర పెట్టుకుని ఇవన్నీ కూడా మీరు డిక్టేట్ చేసుకుంటూ మీరు చూడకుండా రాయడానికి ట్రై చేయండి. ట్రై చేస్తే ఈ పదాలన్నీ మీరు రాసేయగలిగారంటే మీరు హిందీలో ఎలాంటి క్లిష్టమైన పదాన్ని కూడా చక్కగా చదవగలిగే ఆ క్యాపబిలిటీ మీకు వచ్చేసినట్టు అనమాట. అర్థమైందా? చదవగలుగుతారు, చక్కగా రాయగలుగుతారు. ఓకేనా? సో అంత కష్టమైన విషయం ఏం కాదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుగు చదవడం రాయడం వచ్చు కాబట్టి హిందీ చదవడం రాయడం నేర్చుకోవడం అనేది పెద్ద విషయం కాదు, చాలా ఈజీగానే మీరు చేయగలుగుతారు. ఓకేనా? ఓకే ఓకే ఈ 20th పేజ్లోనే 20th పేజ్ నుంచి మనం మన మెయిన్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం అనమాట. చూడండి, ఇప్పటి వరకు మనం హిందీ చదవడం రాయడం నేర్చుకున్నాం. ఇప్పటి నుండి హిందీ మాట్లాడడానికి కావలసిన పదాలు అలాగే వాక్య నిర్మాణాలు నేర్చుకోబోతున్నాం. తెలుగువారికి చాలామందికి హిందీ చదవడం తెలుసు కాబట్టి వారు నేరుగా ఈ పేజీ నుంచి మొదలు పెట్టచ్చు. ఒకవేళ ఎవరికైనా హిందీ ఆల్రెడీ చదవడం మీకు తెలుసుంటే కనుక మీరు ఇంకా అక్షరాలు ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడి నుంచి ఈ వీడియోస్ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో చూడండి, పదండి మన ప్రయాణం మొదలు పెడదాం. ఓకే, అసలు ప్రయాణం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, కొన్ని పాఠాలు అయిన తర్వాత ఒకసారి అప్పటి వరకు మీరు నేర్చుకున్న విషయాలన్నింటినీ ఉపయోగిస్తూ ఒక క్రియ తీసుకుని ఎలా వాక్యాలు నిర్మించాలో ఇవ్వడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అర్థమైందా? అంటే కొన్ని పాఠాలు అయిపోయిన తర్వాత అప్పటి వరకు జరిగిన మనం నేర్చుకున్న ఆ స్ట్రక్చర్స్ అన్నీ యూజ్ చేసి ఒక క్రియ అంటాం, ఏదైనా ఒక పని. అంటే నేను తింటున్నాను, తినబోతున్నాను, తినాలనుకుంటున్నాను, తినగలను, తినాల్సి వస్తుంది, ఇలా మనం చెప్తూ ఉంటాం కదా. ఒక వర్బ్ తీసుకుని తెలుగులో అలా ఒక క్రియ తీసుకుని అప్పటి వరకు జరిగిన కాన్సెప్ట్స్ అన్నిటిని యూజ్ చేసి మధ్యలో స్ట్రక్చర్స్ ఇస్తూ ఉంటాం అనమాట, సెంటెన్సెస్ ఇస్తూ ఉంటాం, ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇవ్వడం జరిగింది. ఇవి ఇప్పటి వరకు ఏ హిందీ పుస్తకం, ఏ హిందీ ఉపాధ్యాయుడు నేర్చుకునే వారికి ఇవ్వని అతి విలువైన బహుమతులు నిజంగానే. ఓకే, ఇప్పటివరకు అలాంటి సెంటెన్సెస్ ఇచ్చిన బుక్ అయితే లేదన్నమాట. ఓకేనా? అన్ని సెంటెన్సెస్ మేము ఇవ్వబోతున్నాం ఈ బుక్లో మీకు. ఓకే, సో ఇవి ఎక్కడ ఉంటాయంటే చూడండి, ఇవి చాలా విలువైన బహుమతులు. పేజీ నెంబర్ 96, 154 అలాగే 212 ఈ పేజీల్లో చూడండి ఒకసారి. మీకు ఒక వర్బ్ని తీసుకుని, అంటే ఒక క్రియను తీసుకుని ఎన్ని విధాలు చెప్పవచ్చు. నేను ఇప్పుడు చెప్పాను కదా, తినడం అనే క్రియ తీసుకుని నేను తిన్నాను, తింటున్నాను, తినబోతున్నాను, తినాలనుకుంటున్నాను, ఓకే, తినాల్సి వస్తుంది, తినగలను, తినాల్సింది, ఇలా దగ్గర ఒక వర్బ్ తీసుకుని 600 రకాలుగా చెప్పొచ్చు అనమాట. ఓకే, 600 పైన ఇచ్చినట్టున్నాం ఇవి ఇక్కడ యాక్చువల్గా ఈ బుక్ మొత్తానికి. ఓకే, సో అంటే ఒక వర్బ్ని తీసుకుని ఒక పనిని 600కు పైగా రకాలుగా ఎలా చెప్పాలి అనేది మీకు ఈ బుక్ టీచ్ చేస్తుంది అనమాట. కాబట్టి చాలా చాలా వాల్యుబుల్ బుక్ ఇది. ఓకే, ఇప్పటివరకు మీరు ఆర్డర్ ఇవ్వకపోతే మాత్రం కంపల్సరీ ఆర్డర్ ఇవ్వండి. ఏదో నా ప్రయోజనం కోసం నేను చెప్పట్లేదు. మీకు నిజంగా హిందీ నేర్చుకోవాలనుకున్నట్టయితే ఇలాంటి బుక్ అయితే మీకు మార్కెట్లో అవైలబుల్గా లేదు, నో డౌట్ ఎట్ ఆల్. ఎందుకంటే నేను ఈ పుస్తకాన్ని గత 2015 నుంచి నేను హిందీ టీచ్ చేస్తున్నాను. ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్లో హిందీ టీచ్ చేస్తున్నాను. అంటే అంతకుముందు ఎప్పుడో నేను 20 years ముందు కూడా నేను చాలా స్కూల్స్లో వర్క్ చేస్తున్నాను. ఓకే, అంటే 2006, 2005 ఆ ప్రాంతంలో, అంటే దగ్గర 20 years అవుతుంది. ఇది 2025 నేను వీడియో చేసేటప్పటికి 2025 ఈరోజు February 22. ఓకే, ఈ వీడియో నేను చేస్తుంది 2025 February 22 చేస్తున్నాను. అంటే నేను 2005, 2006 ఆ టైంలో నేను చాలా స్కూల్స్లో పనిచేశాను నేను యాక్చువల్గా. ఓకే, సో అప్పుడు ఎక్స్పీరియన్స్ పక్కన పెడితే మధ్యలో నేను చాలా కంప్యూటర్ కోర్సెస్ అని అవని ఇవని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని యానిమేషన్స్ అని ఇవి చాలా నేర్చుకున్నాను యాక్చువల్గా. ఓకే, నేర్చుకుని మళ్ళీ హిందీ పైకి కంప్లీట్గా ఫుల్ టైం హిందీ టీచర్గా ఓకే ఇలా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా టీచ్ చేయడం మళ్ళీ 2015లో మొదలుపెట్టాను. అంటే అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఇప్పుడు 2025 అంటే 10 సంవత్సరాలుగా నేను ఈ క్లాసెస్ టీచ్ చేస్తూనే ఉన్నాను.
ఈ 10 సంవత్సరాలుగా నేను నా స్టూడెంట్స్కి టీచ్ చేస్తున్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్లో వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు అనే దానిపైన రీసెర్చ్ చేస్తూ డెవలప్ చేసిన బుక్ అనమాట ఇది. ఓకే, ఇన్ని సంవత్సరాలు రీసెర్చ్ చేసి డెవలప్ చేసిన బుక్ అంటూ ఎక్కడ లేదు యాక్చువల్గా. ఓకే, సో అందుకోసం ఇది చాలా 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 వాల్యుబుల్ అంటాను నేను. ఓకే, ఒక మనిషి 10 సంవత్సరాలు ప్రతిరోజు రోజుకు ఒక 3-4 గంటలు హిందీ టీచ్ చేస్తూ ఒక సబ్జెక్ట్ టీచ్ చేస్తూ రాసిన పుస్తకానికి చాలా చాలా వాల్యూ ఉంటుంది. ఓకే, అంటే ఏం కావాలి, నేర్చుకునే వాళ్ళకి ఏం కావాలనేది కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది అనమాట ఆ టీచర్కి. కాబట్టి అలా నేను డెవలప్ చేస్తూ వచ్చిన బుక్ ఇది. ఓకే, కాబట్టి డెఫినెట్గా బుక్ తీసుకోండి, మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది, నో డౌట్ ఎట్ ఆల్. అలాగే ప్రతి పేజ్ని కూడా ఇలా నేను వీడియోస్ రూపంలో ఇస్తూ ఉంటాను కాబట్టి ఇక్కడ వీడియో సపోర్ట్ కూడా మీకు ఉంటుంది కాబట్టి చాలా చక్కగా ఏదో బుక్ చూసి చదివి నేర్చుకోవడం కాకుండా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇలా ఉంటుంది కాబట్టి మీరు చాలా బాగా నేర్చుకోగలుగుతారు హిందీని. ఓకేనా? ఓకే, సో ఆ విధంగా మనం 20th పేజ్ కూడా కంప్లీట్ చేసేసాం. ఓకే, 21st పేజ్ నుంచి మనకి సెంటెన్స్ ఫార్మేషన్ సంబంధించిన వివరాలన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. సో నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకోవడానికి మళ్ళీ కలుద్దాం. అలాగే మీకు వీలుంటే కనుక ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఓకే, చెప్పాను కదా నేను 2015 నుంచి కూడా నా క్లాసెస్ టీచ్ చేస్తూ ఉన్నాను కాబట్టి సో నాకు మీకు ఎలా టీచ్ చేయాలి, మీ డౌట్స్ ఎలా క్లారిఫై చేయాలి, అలాగే మీకు ఎలా నేర్పిస్తే మీకు ఈజీగా నేర్చుకుంటారని రీసెర్చ్ చేసి ఉన్నాను కాబట్టి మీరు నాకు నా పుస్తకం చదవడమే కాకుండా డైరెక్ట్గా నాకు మీరు ప్రతిరోజు ఒక గంట సేపు మీ టైంని నాకు ఇవ్వగలిగితే, మీరు నాతో పాటు స్పెండ్ చేసినట్టయితే, ఓకే, ఆన్లైన్లో మీరు ఎక్కడికి రానవసరం లేదు, హ్యాపీగా మీ ఇంటి దగ్గర నుంచే మీరు స్పెండ్ చేసినట్టయితే నేను చాలా చక్కగా టైం ఉంటుంది కాబట్టి చక్కగా నేను మీకు ప్రతి అంశాన్ని కూడా చాలా క్లియర్గా టీచ్ చేస్తూ తీసుకెళ్ళగలుగుతాను. ఓకేనా? వీలుంటే కనుక ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. ఓకే, మీకు హిందీ కంపల్సరీగా మీరు నేర్చుకోవాలనుకున్నట్టయితే ఆన్లైన్ క్లాసెస్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.